క్రిమినల్ కేసులో నేరానికి సంబంధించి లిమిటేషన్ ఎప్పుడు ప్రారంభమవుతుంది అనే సందేహం అందరికీ ఉంటుంది. నేరం జరిగిన రోజు నుంచా లేదా కంప్లైంట్ ఇచ్చిన రోజు నుంచా? దీని గురించి సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది. మన క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 469 సబ్ క్లాజ్ 1 సబ్ క్లాజ్ ఏ ప్రకారంగా నేరం జరిగిన రోజు నుంచి లిమిటేషన్ ప్రారంభమవుతుంది. అయితే సెక్షన్ 469 సబ్ క్లాజ్ 1 సబ్ క్లాజ్ బి ప్రకారము నేరం ఐడెంటిఫై చేసిన రోజు నుంచి కూడా లిమిటేషన్ ప్రారంభం అవ్వచ్చు. నేరం జరిగిందని బాధితుడికి కానీ పోలీసులు కానీ గుర్తించిన రోజు నుంచి లిమిటేషన్ ప్రారంభం అవ్వచ్చు అని చెప్పింది. అంతే తప్ప నేరం జరిగిన రోజే లేదా కంప్లైంట్ ఇచ్చిన రోజు నుంచి లిమిటేషన్ స్టార్ట్ అవ్వాలని లేదు. నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఏ అనే వ్యక్తికి మోసం జరిగింది, కానీ తనకి ఫ్రాడ్ జరిగింది అన్న విషయము అతనికి 2 సంవత్సరాల తర్వాత ఐడెంటిఫై చేశాడు. మరి ఇప్పుడు లిమిటేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి చెప్పండి? 2 సంవత్సరాల తర్వాత అతను ఐడెంటిఫై చేసిన రోజు నుంచి లిమిటేషన్ స్టార్ట్ అవుతుంది. 2 సంవత్సరాల తర్వాత. ఇది బాధితులకు చాలా ముఖ్యమైనటువంటి రక్షణ కదా. సో కంప్లైంట్ లేట్ అయింది అని చెప్పి బాధపడాల్సిన అవసరం లేదు.